హలో అందరికీ. సాయంత్రం బావి దగ్గరికెళ్తుంటే ఈత చెట్టయితే కనిపిచ్చింది. మావోడు కట్టె తీసుకొనైతే కొడుతుండు. నేనైతే ఈత పళ్ళన్నీ ఏరుకుంటున్నా. నాకైతే ఇవి చాలా ఇష్టము. ఎంతమందికిష్టమో కామెంట్ జేయండి. ఇంకా ఎళ్తుంటే అయితే సాయంత్రం వాతావరణం అయితే చూడండి ఎంత బావుందో. ఇంకా బావి దగ్గరికైతే వచ్చేసిన. కూరగాయలు ఏమేమున్నాయో చూపిస్తా. టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, బెండకాయలు అట్లా చాలున్నాయి. కానీ వీడియోలో అయితే కొన్నే చూపిచ్చిన నేను. ఇప్పుడు చూపించే పనులైతే అవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలవని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా నేను ఇవి. వీటిని బుడ్డగోషి పండ్లు అంటారు. తింటే అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటాయి. చిన్నప్పుడైతే బాగా తినేది నేనైతే. ఇంకా ఇప్పుడు చూపించే పువ్వులు క్యారెట్ పువ్వులు అనమాట. కాయలైతే కింద ఎట్లున్నాయో తెలియదు, పైన అయితే పువ్వులు వచ్చేసింది. ఇంకా దోసకాయలు తెంపుకొని ఇంకా అమ్మ వాళ్ళు జొన్న చేను కూడా వేసిర్రు. జొన్న కంకులు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకొక 20 డేస్లో జొన్న కంకులు కూడా మొత్తం కోసేస్తారు. ఇంకా దోసకాయ తిందామని అయితే నేనైతే దాన్ని కడిగి తింటున్నా. అప్పుడే తెంపి తింటున్న దోసకాయ అయితే భలే బాగుంటుంది. నాకైతే దోసకాయలు అంటే పిచ్చి, సూపర్ ఉంది. ఇంకా చూడండి ఉరుకుతుంటే కుక్క పిల్లలు కూడా ఎట్లు ఉరుకొస్తున్నాయి. నానైతే గొర్రెలను కొట్టుకొచ్చి పచ్చి సొప్పలు అయితే దోలిండు. నాన్న క్యారెట్ తింటుంటే ఏమో జోకేసినాం మేము. నాన్న అయితే మస్తు నవ్వుతుండు. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా దొడ్లకైతే పోయినాం ఈ గొర్రె పిల్లని పట్టుకొని. ఇక మావోడైతే మామూలు రచ్చ చేయలేదు. బాయ్ అందరికీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.